అంటే మనది కూడా మెట్రోపాలిటన్ సిటీలో కలిసిపోయినట్టు ఆల్మోస్ట్ కలిసిపోయినట్టే కదా. ఇప్పుడు ఇంత మంచి విస్తారమైన మానేరు నది వాగు కలుషితమైతుంది తెలుసా, ఇది ఎవ్వరికి తెలుస్తలేదు. ఆ గుట్టలు కేజీఎఫ్ గుట్టలు ఉంటాయి చూసారా, అట్లా పేరుకపోయినాయి. అవి ఎంత పైకి ఎంత పేరుకపోయినాయో భూమి డెప్త్ లోకి అంత లోపలికి పోతున్నాయి. పోయి అవి ఆ కెమికల్స్ అనేటి ఆ చుట్టుపక్కల బోర్లు ఉంటాయి కదా, ఆ బోర్లలోకి వెళ్తున్నాయి వాటర్. కాబట్టి నేను కూడా ఈ విషయాన్ని మా శ్రీ రామ్ తల్లూరు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరు గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న. అలాగే సార్ కూడా రన్నింగ్ లో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ దీని మీద స్పందిస్తారు. కరీంనగర్ ను స్వేచ్ఛా శ్వాస పీల్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ డంప్ యార్డ్ తరలించాలి. నా మెయిన్ కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పుడు వచ్చేది రాజకీయాల కోసం వచ్చేది ఏదో, నాకు బిజినెస్ ఉంది, నేను కన్స్ట్రక్షన్ బిజినెస్, మనం యూత్ స్టూడెంట్ లీడర్ గా చేసినాం. మనకు ఏంటి అని అంటే జనాలకు సేవ చేయాలి, ప్లస్ కాపాడాలి. ఫస్ట్ నువ్వు సేవ తర్వాత హెల్త్ కాపాడాలి.